జై శ్రీరామ్. కేవలం 90 రోజుల్లో భారతదేశపు ₹2 విలువ $1 అవుతుంది అంటే నమ్మబుద్ధి అవుతుందా? ఆశ్చర్యపడుతున్నారా? నిజమేనండి. ఇది ఎలాగో కావాలి అంటే ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. ఇది మీకు కంప్లీట్గా ఫ్రీయేనండి. ₹1 కూడా ఖర్చు ఉండదు. అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏ మాత్రం లేట్ చేయకుండా. మీరు దీన్ని గుడ్డి భక్తి అంటారో మరేదైనా అంటారో కానీ మీరు ట్రంప్ టారిఫ్లకు కొద్దిగా ప్రోత్సాహం ఇవ్వాలనుకుంటే నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సందేశాన్ని తప్పకుండా మీకు ఈరోజు నేను వివరించుతాను. దేశ ప్రజలకు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సందేశం ఏంటంటే, భారతదేశంలోని 121 కోట్ల మందిలో కేవలం 10% మంది రోజు ₹10 జ్యూస్ తాగితే ఒక నెలకు సుమారు ₹3600 కోట్ల అవుతుంది. అదే మనం కోకోకోలా కేవలం రుచి రసాయనాలతో తయారైంది, ఆరోగ్యానికి హానికరం. పెప్సీ, కోలా మొదలైనవి తాగితే ఆ ₹3600 కోట్ల భారతదేశం దాటి బయటకు వెళ్ళిపోతాయి. కోకోకోలా మరియు పెప్సీ లాంటి కంపెనీలు రోజు ₹7,000 కోట్ల పైగా దోచుకుంటున్నాయి. మేము మిమ్మల్ని కోరేది ఏమిటంటే, చెరుకు రసం, కొబ్బరి నీరు, మామిడి పండ్ల రసం మొదలైన వాటిని స్వీకరించి భారతదేశానికి చెందిన ₹7,000 కోట్ల ఆదా చేసి మన రైతులకు ఇవ్వండి. అప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకోరు. పండ్ల రసం వ్యాపారం కోట్ల మందికి ఉపాధిని కల్పిస్తుంది మరియు ₹10 జ్యూస్ కేవలం ₹5కే లభిస్తుంది. స్వదేశీ వస్తువులను స్వీకరించండి, దేశాన్ని బలోపేతం చెయ్యండి. మరియు ఈ వీడియోని కనీసం 15 మందికి పంపడం మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి మెసేజ్ ఎంతో ఇంపార్టెంట్. రోజు ఎందుకు పనికిరాని రీల్స్, సీరియల్స్, కామెంట్లు ఎన్నో చేస్తూ ఉంటాం. కానీ దేశానికి పనికొచ్చేది, దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించే ఈ వీడియో చాలా. కోకోకోలా, మ్యాగీ, ఫ్యాంటా, గార్నియర్, రెవ్లానా, లోరియల్, హగ్గీస్, ప్యాంపర్స్, మెపికో, లిబ్రో, లెవిస్, నోకియా, మెక్డొనాల్డ్, క్వాలిన్ క్లైన్, కిట్ క్యాట్, స్ప్రైట్, నెస్లే, పెప్సీ, కేఎఫ్సి ఇవన్నీ విదేశీ పానీయాలు మరియు ఆహార పదార్థాలు ఉత్పత్తులు అన్నమాట. ఇవన్నీ మనం విదేశీ వస్తువుల్ని దిగుమతి చేసుకుంటూ ఉన్నాం అన్నమాట. ఇందులో కామెడీ ఏంటంటే, కోల్గేట్ లేకపోతే భారతదేశంలో భార్యాభర్తలు కలిసే ఉండలేదా? కలిసి పడుకోలేదా? ఫెయిర్ అండ్ లవ్లీ లేకపోతే భారతదేశంలో మహిళలందరూ నల్లగానే ఉన్నారా? స్కర్ట్ లేకపోతే భారతదేశంలో అమ్మాయిలు చదువుకోలేదా? డిస్కో లేకపోతే భారతదేశంలో సంగీతం లేదా? ఇంగ్లీష్ లేకపోతే భారతదేశంలో మేధావులు ఎవరు ఉండరా? స్వదేశీ వస్తువులను వాడండి, దేశాన్ని కాపాడండి. భారతీయులందరూ 90 రోజుల పాటు ఎలాంటి విదేశీ వస్తువులను కొనకపోతే భారతదేశం ప్రపంచంలో 2వ అత్యంత ధనిక దేశంగా మారగలదు. మరి మనమందరం కలిసి ఈ ప్రయత్నం ఎందుకు చేయకూడదు? ఎందుకంటే ఈ దేశం మనది. మనం జోకులను ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం, కానీ ఇలాంటి సందేశాలని భారతదేశం అంతగా ఫార్వర్డ్ చేస్తే, దీన్ని ఒక ఉద్యమంగా మారిస్తే మన దేశం అత్యంత త్వరితగతిన ఎదగడానికి మనమే కారణమవుతాం. దేశభక్తిని ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావడానికి, భారతదేశం అంతటా వ్యాప్తి చేయడానికి మన ఛానల్లో ఇట్లాంటి వీడియోస్ ఇప్పుడు వస్తూనే ఉంటాయి. సో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి. దీనికి 1 నిమిషం మాత్రమే టైం పడుతుంది. లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఆటోమేటిక్గానే స్ప్రెడ్ అవుతుంది. కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో అప్లోడ్ చేయగానే మీ దాకా వస్తుంది. జై శ్రీరామ్. ఈ వీడియోని ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.